ఏమండి బాగున్నారా? మీకేంటంటే బ్రహ్మాండంగా ఉండే ఉంటారా? ఇప్పుడు అనుపోజు వారి ఇంటి దగ్గర నుంచి మంచి పెళ్లికొబులు కట్టుకొచ్చామండి. ఓ పాలు పెళ్లికొబులు అయి చెప్పేసుకుందారంటే ఏలూరు వాస్తవ్యులు కీర్తిశేషులు అనుపోజు కుమారస్వామి గారు శ్రీమతి పద్మావతి గారని ఇప్పుడు అందరినీ నవ్వుతా ఆప్యాయంగా పలకరించి మంచి కుటుంబం ఉన్నారు కదండి. ఒక్కనొక్క అబ్బాయి విజయ కృష్ణదే పెళ్ళండి. కుర్రోడు అందగాడు, గుణవంతుడు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అన్ని బాగా తెలిసినోడు. అన్ని బాగానే ఉన్నాయి కానీ కొంత సిక్కు ఎక్కువండి. అందులోని మధ్యన పెళ్ళేది కుదిరిన కానీ మా ఒడికి తెగ సిక్కు మోకలేసేస్తున్నాయండి బాబు. ఏదేమైనా పెళ్ళండి మాత్రం సిగ్గు ఉంటదండి. ఇంతకీ మనం విజయకృష్ణ చేసుకుని ఆ కొందనో బొమ్మ ఎవరో కాదండి, బాపట్ల జిల్లా చీరాల వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కేశనకుర్తి శరభాచారి గారు శ్రీమతి బాలా త్రిపుర శర్వాణి గారని ఎలాంటి కల్మషం లేని మంచి మనసున్న దంపతులు ఉన్నారు కదండి. ఒక్కగానొక్క అమ్మాయి యామిని లక్ష్మితోనే ఇప్పుడు పెళ్ళండి. అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో అంతే మంచి మనసు అండి. కూడా గర్వం లేకుండా అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించి మాట్లాడుతుంటదండి. బొబ్బుకుని ఎవరైనా ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి అందులో కూర్చోబెట్టి మంచి ఇచ్చి మర్యాద చేద్దండి. మన తెలుగు ఇంటి సాంప్రదాయాలు పద్ధతులు అంత బాగా తెలిసిన పిల్లండి. ఆ ఏది ఏమైనా అండి జంటను చూడగానే చిలక కోరింకల్లా చూడముచ్చటగా బలి ఉన్నారా అనిపిస్తుందండి. ఈ అందమైన జంటకి పెళ్లి ఎప్పుడంటే అక్టోబర్ 11 శనివారం రాత్రి 12:29 మన చీరాల్లో శ్రీ షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే మరి అక్టోబర్ 13 సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి మన ఏలూరు సాయిబాబా గుడి దగ్గర ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సోమలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో రిసెప్షన్ విందు ఉన్నాయండి. మన తెలుగింటి సాంప్రదాయమైన వంటలో 4 రకాల కూరలో ప్రేమ ఆప్యాలతో కలిపి చేస్తారని మర్చిపోకండి. మరి అనుపోజు వారి ఫ్యామిలీలో విందంటే మాత్రం ఆడావిడేది ఉంటదండి. మేము పిలిచిన బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అందరూ కూడా ఖచ్చితంగా పెళ్లికి రిసెప్షన్ కి రావాలని చెప్పి మన విజయకృష్ణ మేనమామలు, మేనత్తలు, చెల్లి, బావ అందరూ కూడా ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నారండి. ఇక ఉంటామని మరి అసలే బోల్డ్ పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయినాయండి.